తెలంగాణ ఉద్యమకారులు ఏవి కూడా ఉద్యమకారులు కాదు. ఈ జేఏసీ 14 డిమాండ్లలో అది ఒక మార్వాడి డిమాండ్ తప్ప మిగతా 13 డిమాండ్లు అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా గత ఉద్యమ సమయంలో మరియు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా వీళ్ళంతా ఇచ్చిన హామీలే అవన్నీ. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పింది కూడా వాళ్ళే. అలాగే 250 గజాలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. అంతేకాకుండా ఇవాళ వాళ్ళకి వైద్యం ఇస్తానన్నారు, వాళ్ళకు గౌరవ వేతనం ఇస్తానన్నారు, అలాగే ఉద్యోగం ఇస్తానన్నారు. ఇట్లా మొత్తంగా వాళ్ళు ఏవైతే 13 డిమాండ్స్ పెట్టారో ఆ 13 డిమాండ్స్ అన్నీ కూడా ఈ పార్టీలు అన్నీ కూడా ఇచ్చిన హామీలే. అవి కొత్త డిమాండ్లు ఏం కాదు. వాళ్ళు మరి 12 ఏళ్ళు వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు నెరవేర్చకపోతే మరి వాళ్ళ బతుకులు ఎవరు మార్చాలి? మళ్ళా చంద్రబాబు నాయుడు రావాలా? మళ్ళీ వచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చి మార్చాలా? అరే ఇవాళ మన పాలకులు, మన ప్రజలు, మన పాలకులు వాళ్ళని మనకు న్యాయం జరగకపోతే ఇంకెవరి వల్ల జరుగుతుంది? సో అందుకే నేను అంటున్న ఈ సందర్భంగా ఆర్పిఐ ప్రెసిడెంట్గా, ఒక అంబేద్కర్ వాదిగా, వీళ్ళెవరు కూడా అగ్రవర్ణాల దోపిడీ కులాలకు సంబంధించిన వాళ్ళే. అది కేసీఆర్ అయినా, అది రేవంత్ రెడ్డి అయినా, అది రామచంద్రరావు అయినా, వీళ్ళంతా కూడా ఏంటంటే దోపిడీ కులాలకు సపోర్ట్ చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్న పార్టీలే. కాబట్టి వీళ్ళెవరు కూడా మీ యొక్క అంటే ఇందిరమ్మ పంచిన భూములు తప్ప ఇప్పటి వరకు జనాలకు పంచిన సంగతి ఎప్పుడు నేను అంటున్నా అదే. 24 లక్షల ఎకరాల భూములు ఇందిరమ్మ పంచింది. ఆ పంచిన భూముల మీద విచారణ కమిటీ ఎందుకు వేస్తలేవు రేవంత్ రెడ్డి? అవి వాళ్ళ చేతులు లేవు, ఇప్పుడు లేవు, పేదల చేతి దగ్గర లేవు. అంత భూస్వాములు మీ రెడ్డి వెలమ కమ్మ అంతా కొట్టేసిన వాటిని. మరి వాటి మీద ఎందుకు విచారణ చేపడతలేవు? కాళేశ్వరం మీద మేము స్వాగతించినాం, మరి దీని మీద కూడా ఇంత పెద్ద స్కామ్ ఇది, ఇన్ని లక్షల కోట్ల స్కామ్ ఇది. అట్లాగే లిడ్ క్యాప్ భూములు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అది మాదిగలకు, దళితులకు లిడ్ క్యాప్ భూములు అవుతాయి. ఈరోజు వరకు కూడా ఆ లిడ్ క్యాప్ భూములు ఏమైనాయి? ఏమైనా 100 ఎకరాల భూములు. ఇవాళ గచ్చిబౌలిలోనే 300 ఎకరాల భూమి. అది గచ్చిబౌలిలో 300 ఎకరాల భూమి అంటే చెప్పండి, ఒక్క ఎకరానికి ఎంత? గచ్చిబౌలిలో అవంతా కూడా 100 కోట్లు అంటే 300 ఎకరాలు అంటే ఎంత? 3 లక్షల కోట్లు. 300 కోట్ల 300 కోట్ల 3 లక్షల కోట్ల 3 లక్షల కోట్లు అంత విలువ చేసే భూములన్నీ మీరు అంతా ఎవరికి ఇచ్చారు? ఏమైనా ఆ భూములు? మరి వాటి మీద ఎందుకు విచారణ చేపడతలేవు? నువ్వు 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం మీదే ఇంత తతంగం చేస్తున్నావే. మరి ఇంతకంటే దారుణమైన స్కాములు కదా ఇవి, పేదలకు సంబంధించినవి కదా. వాటి గురించి నువ్వు మాట్లాడవా? ఖచ్చితంగా నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం మీద కమిషన్ వేసినట్టుగానే లిడ్ క్యాప్ భూముల మీద, అసైన్డ్ భూముల మీద కమిషన్ అయ్యి. అంతేకాకుండా దళిత బంధు కూడా పెద్ద స్కామ్. అది ఎందుకు అంటున్నా అంటే ఒక్క నియోజకవర్గంలోనే, అంటే ఆయన ఏం పేరు మన ఈటల రాజేందర్ నియోజకవర్గంలోనే నువ్వు 53,000 కోట్ల రూపాయలు పంచినావు. అవునా? తర్వాత రాష్ట్రం అంతా పంచినావు. అది కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దాంట్లో దళితులకు మేలు చేసే స్కీమ్ దానంతా కూడా నిర్వీర్యం చేసిండ్రు. ఖచ్చితంగా చేసిండ్రు. వాళ్ళకి స్కామ్ జరిగింది. వాళ్ళకి ఎవరికి పేరుకి ఇచ్చింది తప్ప ఎవరికి కూడా అక్కడ వాడు షాపులు పెట్టుకోలేదు. మరి దాని మీద కూడా విచారణ. వాళ్ళ డిక్కీ పేరు మీద ఇప్పుడు ఏదైతే దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నదో దాని పేరు మీద ఇవాళ అది నోడల్ ఏజెన్సీగా ఉన్నది దళిత బంధుకు. మరి ఇవాళ ఒక్క ఇంటికే, కుటుంబానికే మొత్తం 250 వెహికల్ ఎట్లా పోతాయి? ఒక్క కుటుంబానికే, నర్రా రవికుమార్ కుటుంబానికి 250 వెహికల్ ఎట్లా పోతాయి? మరి దాని మీద కూడా విచారణ చేపట్టు. సార్ ఎస్సీ కమిషన్ నిన్న మొన్న అంబేద్కర్ ఫోటోనే బయట వేసిన పరిస్థితి. నేనేమంటున్నా, ఇవాళ మీరు అంబేద్కర్ అంటే విలువ లేదు, మీకు రాజ్యాంగం అంటే అసలే విలువ లేదు. అలా మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు పొద్దుస్తమానం. ఎవరినా మాల మేములా? నేను 10 ఏళ్లలో ధరణి పేరు మీద మొత్తం లక్షల కోట్ల రూపాయల దగా జరిగిన దాన్ని మీద మేము కొట్లాడినాం, మీకు అధికారం ఇప్పించినాం. మరి ఏమైంది? ఆ లక్షల కోట్ల రూపాయల స్కామ్లో వాళ్ళని ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలే? నువ్వు కాళేశ్వరం మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు నమోదు చేయలే? కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నావు కదా, మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయి. మళ్ళీ సిబిఐకి ఎందుకు అప్పచెప్పినావు? అవసరమైంది. నీ దగ్గర ఉన్నది కదా ఆల్రెడీ పోలీస్ యంత్రాంగం ఉంది, నీ దగ్గర సిట్టేషను, నీ దగ్గర ఏసీబీ ఉంది, నీ దగ్గర సిఐడి ఉంది, నీ దగ్గర మొత్తం యంత్రాంగం అంతా ఉంది. నువ్వు కమిషన్ వేసినావు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది.
అయినా మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ నీ దగ్గర ఏమో నీకు చేతకానట్టుగానే మళ్ళీ కేంద్రానికి అప్పచెప్తావా? అంటే ఇదంతా డ్రామా. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల విషయానికి వస్తే చనిపోయిన కుటుంబాలకు లేకపోతే కేసులున్న వాళ్ళకి మాత్రమే మేనిఫెస్టో వర్తింపజేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది నేనేమంటున్నానంటే ఇవాళ మీరు ఒక రెడ్డి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉండాలి, నేను అధికారానికి వస్తే ఉంటుంది అని చెప్పి ఆయన అన్నాడు. మరి మిగతా వాళ్ళకి ఉండదా భూమి? వాళ్ళ కేసులు వాళ్ళ నా మీద 17 కేసులు పెట్టిండ్రు, అరెస్టులు చేయలేపే ఓయిలో ఉంటుంది నా మీద కేసులు. అంత మాత్రాన నేను అరెస్టులు ఎందుకు చేయలేదు అంటే నేను ఒక ప్రొఫెసర్గా ఉన్నా కాబట్టి నేను చేయలేదు. నాతో పాటు చాలామంది ప్రొఫెసర్ల మీద కేసులు పెట్టిండు. ఇప్పుడు చాలామంది మీద పెట్టిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదే కోదండరామ్ మీద అరెస్ట్ ఒకసారి జైలు పోయినా కోదండరామ్ రెడ్డి. మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినావు, ఊడిపోతే కూడా ఎమ్మెల్సీ మళ్ళీ ఇచ్చినావు. ఇప్పుడు మళ్ళీ మంత్రిని చేస్తా అంటున్నావు. ఆయన కంటే మేము దరిద్రమా? 12 ఏళ్ళ ఉద్యోగం రాజీనామా చేసిన, 3 లక్షల ఉద్యోగం వదులుకున్నాం. తెలంగాణ ఉద్యమకారులుగా ఇవాళ అద్భుతంగా మేము కొట్లాడినాం. మరి ఆయనకేమో నువ్వు రెడ్డి అని ఇచ్చుకుంటావు, మరి మా బతకలేదు, మాకేవా పదులు? మేము కాదా తెలంగాణ ఉద్యమకారులం? ఏంటి అసలు ఇంత వివక్షత అయింది అంటే నీకు రెడ్లకు అధికారం ఇస్తే 72 పదవులలో కార్పొరేషన్ పదవులలో 50 పదవులు నీ రెడ్డికే ఇచ్చుకుంటావా? అడ్వకేట్ జనరల్ రెడ్డే, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డే, ఈవెన్ చివరికి లా సెక్రటరీ కూడా మిగతా కులాలు పనికిరారా? లా సెక్రటరీ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఇచ్చే పదవి. మిగతా కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరా? మళ్ళీ ఆయన తీసుకొచ్చి రేటింగ్ పెడతావా? అంటే ఇది ప్రజాపాలన, దగాపాలన. ఇవాళ నేనంటున్న ఈ సందర్భంగా నిజంగానే మేము కేసీఆర్ నియంతృత్వాన్ని, దగాను, దోపిడీని తీసుకుపోయి ఇవాళ వద్దని చెప్పి కొట్లాడి మీకు అధికారం అప్ప చెప్తే అంతకంటే దుర్మార్గమైన పరిపాలన చేస్తే మరి మిమ్మల్ని ఎందుకు ఉంచాలి అధికారంలో? కాబట్టి రానున్న రోజుల్లో నేనంటున్న ఈ సందర్భంగా మనం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఈ బహుజన శక్తులన్నింటినీ ఏకం చేసి వాళ్ళు ఒక రాజకీయ శక్తిగా ఉండి ఈ పార్టీని దగా చేస్తున్న పార్టీని, మా బతుకుల మీద దగా చేస్తున్న పార్టీని ఓడించి తీరుతాం. భవిష్యత్తులో ఈ ఉద్యమకారులకు రావాల్సిన వాటి మీద కొట్లాడి తీరుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మార్వాడి గోబ్యాక్ నినాదాన్ని 100% సపోర్ట్ చేస్తాం. కానీ ఒక్క మార్వాడే కాదు, మొత్తం ఉత్తరాది వాళ్ళంతా దోపిడీదారులంతా ఉత్తరాది మొత్తం ఉన్నారు. దాంట్లో పంజాబీలు ఉన్నారు, దాంట్లో ఢిల్లీ వాళ్ళ ఉన్నారు, హర్యానా ఉన్నారు, ప్రతి వాళ్ళు దోపిడీదారులు ఉన్నారు. అలా అందరూ దోపిడీదారులకు వ్యతిరేకంగా కొట్లాడతాం. లోకల్ వాళ్ళకి 75% ప్రతి మార్వాడి షాపులో ఉద్యోగం ఇవ్వాలి, కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలి, ఫార్మా కంపెనీ. ఈవెన్ నేను అంటున్నా రామోజీ ఫిలిం సిటీలో 70% లోకల్ వాళ్ళకి, తెలంగాణలోకి ఇవ్వాలి. అలాగే రెడ్డిస్ ల్యాబ్స్ ఆయన తీసుకొని చందారెడ్డిలో పెట్టుకున్నాడు, అందులో కూడా తెలంగాణలోకి అన్ని బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి, 70% వాటా ఇవ్వాలి. అలాగే మొత్తం ఉత్తరాది వాళ్ళు ఎవరైతే కంపెనీలు పెట్టారో, ఎవరైతే ప్రైవేట్ బ్యాంకులు పెట్టారో వాటిలన్నింటిలో కూడా ప్రైవేట్ రంగంలో కూడా 75% ఈ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఇవ్వాలి. తర్వాతనే నువ్వు ఎవరికనిచ్చుకో. సో మార్వాడీలు ఇవాళ చట్టం తెస్తుందంటారా ప్రభుత్వం? ఖచ్చితంగా తేవాలి. మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, మేనిఫెస్టోలో పెట్టింది అది 75% లోకల్లకు ప్రైవేట్ రంగంలో మేము రిజర్వేషన్లు ఇస్తాము అని ఇచ్చింది, లోకల్లకు జీవో తెస్తామని తెచ్చింది. మరి ఎందుకు అమలు చేయట్లేదు మీరు 2 ఏళ్ళైనా? మరి ఇంతమంది 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారా మీరు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వలేరు. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి ప్రైవేట్లో 5% కూడా లేవు మనం తెలంగాణలో. ఐటీ స్కిల్ లేదు, స్కిల్ నేర్చుకోండి అని చెప్పేసి అరే మార్వాడి లాంటి వాళ్ళు తాగి పండుకుంటున్నామని, అవునా? అంటే ఇవాళ తాగి పండుకుంటున్నామా? అరే ఇవాళ ప్రపంచానికి ఈ హైదరాబాదు కోవిడ్ మందు ఇచ్చిందండి. ఇదే హైదరాబాదు ప్రపంచానికి ఐటీ రంగాన్ని ఇచ్చింది. ఇదే హైదరాబాదు ఇవాళ ప్రపంచ ఫార్మా రంగాన్ని ఇచ్చింది. ఇవాళ ప్రపంచంలో ఫార్మా రంగంలో నంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉన్నది. మరి ఇంక మేమేటో తెలియకలో కాకుండా పోయినాం, మేమేటో తాగబోతులమైనాం. మా కేసీఆర్ మరి గంటకోసారి తాగుతాడు, మరి పరిపాలకుడు కాదా? మరి 10 ఏళ్ళు పరిపాలన చేసిండు అంటే ఆయన పరిపాలన చేసే సామర్థ్యం లేనట్టు ఆయనకు. అదే అంటున్నా నేను, రేవంత్ రెడ్డి మీరు ఇవాళ ఇంత అవమానపరుస్తుంటే అంటే నువ్వు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణడివి కాదా? నీ అస్తిత్వం లేదా? అసలు నీకు ఇజ్జత్ లేదా? అసలు తెలంగాణ వాడు నువ్వు పోయి సీమాంధ్ర సంకరాకినావు కాబట్టి తెలంగాణ తిడతాడు, సపరేట్ కూకుంటున్నావు. నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఇవాళ మార్వాడీల మీద తగిన చర్య తీసుకో. ఎవడు పన్ను కడతలేడు, ఒక్క వస్తువు మీద పన్ను కడతలేడు వాడు. జిఎస్టీ అసలు కడతలేడు. దేశద్రోహం పరిపాలన, రాష్ట్రానికి పన్ను కడతలేడు వాడు. మొత్తం కల్తీ వ్యాపారం, డ్రగ్ వ్యాపారం చేస్తాడు వాడు. మరి ఇవాళ అట్లాంటి మార్వాడీని సపోర్ట్ చేస్తావు నువ్వు?
అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన కేసీఆర్ మాట్లాడట్లే అందరికి సూట్ కేసులు పార్టీ కూడా కాదు, సూట్ కేసులు పోతున్నాయి. మా బండి సంజయ్ సూట్ కేసులు మొత్తాండు, చెప్పులు మొత్తాండు, మిగతా వాళ్ళ పరిస్థితి కూడా సూట్ కేసులు మొత్తాండ్రు. అందుకే మాట్లాడతలేరు. మాకు ఆ పరిస్థితి అవసరం లేదు. మేము ఎవరి సూట్ కేసులు పోయాం, ఎవరికి తలవంచం. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఈ దేశానికి, ఈ రాజ్యాంగానికి మాత్రమే తల ఉంచుతాం. కాబట్టి ఇవాళ మీరు ఈ దోపిడీదారులను, ఈ మార్వాడి, గుజరాతీ, ఈ ఉత్తరాది దోపిడీదారుల యొక్క దోపిడీని మీరు నిలదీయకపోతే మేము తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మాకు లోకల్లో వాటర్ రాకపోతే, మాకు ఉద్యోగాలు రాకపోతే భవిష్యత్తులో 70% ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో మేము పోరాటానికి నాంది పలుకుతాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం. గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే మీరు కండక్ట్ చేశారో ఇమీడియట్లీ మళ్ళీ వాల్యుయేషన్ చేయడానికి 10 రోజుల కంటే ఎక్కువ పట్టదు, 10 రోజుల కంటే ఎక్కువ పట్టదు. రీవాల్యుయేట్ చేసి అందరికీ న్యాయం చేయండి. అట్లాగే రిజర్వేషన్లను కూడా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు తగు న్యాయం చేసే విధంగా తిరిగి మళ్ళీ వాళ్ళకు సెలక్షన్లో కూడా ఏమంటారు దాన్ని పునర్పరిశీలించి